SRK న్యూస్ కు స్వాగతం. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం తాడికొండ గురుకుల పాఠశాలతో పాటు వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో బోర్డుపై లెక్కలు చేయించి వారిలో పరిజ్ఞానాన్ని వెలికితీశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 13 ఏళ్ల బాలిక మరణానికి నాగరాజు అనే యువకుడే కారణమని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి మార్చరీలో బాలిక మృతదేహం ఉన్న నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో తెనాలి డీఎస్పీ రమేష్ వారి సిబ్బందితో రంగంలోనికి దిగి నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో బాలిక బంధువులు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. బాలిక పేరు శైలజ 13 years ఒక నాగరాజు అనే చనిపోయి ఉంది. దానికి సంబంధించి బంధువులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద 302 నాగరాజు గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ గౌరవ ఎస్పీ గారు డ్యూటీ అయిపోయిన సార్ ఆధ్వర్యంలో నేతృత్వంలో టీమ్స్ కూడా పంపించడం జరిగింది. నిన్న ఎఫ్ఐఆర్ 6:30కి ఎఫ్ఐఆర్ అయిన అవగానే టీమ్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా పంపించడం జరిగింది. రాత్రి గుంటూరు టౌన్లో అన్ని లాడ్జింగ్ చేస్తడం జరిగింది. అలాగే విజయవాడ సిటీలో కూడా లాడ్జింగ్ చెకింగ్ తర్వాత ఆ బీట్ సిస్టమ్ కంట్రోల్ నుంచి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఫ్రీక్వెంట్ గా ఇతను ఒక నెంబర్ టచ్ లో ఉన్నాడు. వెళ్ళిపోతూ కూడా ఆ నెంబర్ మిస్డ్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ గురించి కూడా చింతపల్లి 380 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ గుంటూరు రూరల్ సిటీ గారి టీం కూడా ఇప్పుడు అక్కడ ఉంది. త్వరలోనే ముద్దాయిని మేము పికప్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సేవలను విస్తరించడం శుభ పరిణామమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కొనియాడారు. గుంటూరు ఆర్టీసీ డిపో నుండి ఏర్పాటు చేసిన 2 కొత్త బస్సులను మంగళవారం నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నజీర్ అహ్మద్ తో పాటు గుంటూరు డిపిటిఓ రవికాంత్ మాట్లాడారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈరోజు గుంటూరు ఆర్టీసీ డిపోకి సంబంధించి 2 కొత్త బస్సుల్ని ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి లగ్జరీ బస్ ఇందిరా బస్సుని ఈరోజు 2 and 4 బస్సుగా, అంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బస్సు, గుంటూరు నుంచి ఒక బస్సు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. సీజన్కి బట్టి రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఛార్జీలను వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి ఇందిరా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ, అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్, అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం 650 రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం 3 స్టాపులతో 6 గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు ప్రతిరోజు కూడా రాత్రిపూట 10:30కి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రయాణికులందరినీ కూడా కోరుకుంటూ, అలాగే విజయవాడకి గతంలో 25 బస్సులు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అది కూడా కన్వీనియంట్గా, చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సుని ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఆర్టీసీ అభివృద్ధి చెందుతూ గతంలో కన్నా ఇప్పుడు అనేక రకాలుగా వసతులు, సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ఆర్టీసీ సిబ్బంది యావత్తు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వం తరపు కూడా అన్ని విధాలు కూడా అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంప్లాయీస్ సహకరిస్తూ ఇంకా ఆర్టీసీని మరింత ప్రజలకు చేరువ చేయడానికి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో, అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళకు కూడా ఒక క్రమబద్ధీకరణ చేసేటువంటి విధంగా వాళ్ళతో సమాధానం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గుంటూరు ఆర్టీసీ గుంటూరు 1 and 2 డిపో పరిధిలో ఈరోజు 2 కొత్త బస్సులని మన గౌరవనీయులు తూర్పు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం జరిగింది. మరి ఆర్టీసీలో ఇప్పుడు గుంటూరు జిల్లాలో బైఫర్కేట్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్న 5 డిపోలు అంటే మన గుంటూరు 1 and 2, మంగళగిరి, పొన్నూరు, తెనాలి ఈ 5 డిపోల పరిధిలో 370 సర్వీసులు ప్రతిరోజు కూడా మనం తిప్పుతూ ఉన్నాము. ప్రతిరోజు కూడా 1,40,000 కిలోమీటర్లు తిరుగుతూ అంటే 111 రూట్లు అనమాట మొత్తం మనం తిప్పేయి. ప్రతిరోజు కూడా 70 లక్షల ఆదాయం సంపాదిస్తూ ఉంది ఆర్టీసీ. ప్రతిరోజు మన ఆర్టీసీ సర్వీసుల్ని 1,20,000 మంది ప్రజలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. దానికి అదనంగా మనకి కొత్త బస్సులు ఈ జిల్లాకి ఈ సంవత్సరం 24-25 సంవత్సరానికి 84 కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. 84లో 47 ఆర్టీసీ, 47 హైర్ బస్సులు, 37 ఆర్టీసీ, మొత్తం 84 కొత్త సర్వీసులని మనం ఈ సంవత్సరం అంటే మార్చి 25 వరకు కూడా ఈ కొత్త బస్సులు వస్తూ ఉంటాయి. ఇప్పటికే 10 బస్సులు కొత్త బస్సులు వచ్చి ఉన్నాయి. ఈ 10 బస్సులు కూడా గుంటూరు 1, గుంటూరు 2 అండ్ మరి తెనాలి డిపో పరిధిలో మరి తిప్పుతూ ఉన్నాము. ఇక రానున్న రోజుల్లో కూడా 74 కొత్త బస్సులు వస్తాయి. ఇప్పుడైనా ఆర్టీసీ అనేది ఇప్పుడు కూడా ప్రజా రవాణా సంస్థ, ప్రజలకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసింది ఆర్టీసీ అనేది. మరి అలాంటి ఆర్టీసీని ప్రజలందరూ కూడా మరి వినియోగించుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఇటువంటి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోకుండా చక్కగా మరి ఆర్టీసీ అందించే సర్వీసులలో ప్రయాణించి వాళ్ళందరూ కూడా మరి సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే మనకి కొన్ని విలేజెస్కి కొన్ని బస్సులు లేవు, కొన్ని రూట్లు, కొన్ని ట్రిప్పులు పెంచాలని కూడా కొన్ని అభ్యర్థనలు వస్తూ ఉన్నాయి. ఏదైతే మనకి కొత్త బస్సులు వస్తాయో ఈ కొత్త బస్సులు వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకి నీడ్ ఉందో, ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అట్లాంటి విలేజెస్కి కూడా మరి కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రతి విలేజ్కి కూడా ఆర్టీసీ బస్సు వెళ్తే ఆర్టీసీ బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అనేది మనకి పాత ఒకటి ఉంది. మనకి ఆర్టీసీ బస్సు వెళ్తే అక్కడ ప్రగతి అనేది వస్తూ ఉంటుంది అనేది. మరి ఇవన్నీ కూడా మరి ఆలోచించుకుంటూ గుంటూరు జిల్లా పరిధిలో ప్రతి విలేజ్కి కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ కొత్త బస్సులు పెట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. రైతు సమస్యలపై ఈ నెల 18, 19 తేదీలలో రైతు భరోసా కేంద్రాలలో వినతి పత్రాలు సమర్పించనున్నట్లు రైతు సంఘ నాయకులు కంచుమటి అజయ్ కుమార్ వెల్లడించారు. బ్రాడీపేట్లోని పిఎల్ రావు భవన్ లో మంగళవారం అజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని కూడా టీడీపీ ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని కోరారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల పిలుపుల మేరకు ఈ నెల 18, 19 తేదీలో వివిధ సమస్యలపై సచివాలయం, ఆర్బీకే కేంద్రాల్లో వినతి పత్రాలు అని చెప్పేసి 3 సంఘాల రాష్ట్ర కమిటీలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపులో ప్రధానంగా పెట్టుబడికి అవసరమైన 20,000 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పేసి ఈ రోజున మన చంద్రబాబు ప్రకటనలో ఉంది. దానికోసం అన్నదాత సుఖీభావ పేరుతోటి ఇస్తామని ప్రకటన చేశారు. ఇవాళ పెట్టుబడికి అవసరమని ఈ సమయంలో ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మిచోంగ్ తుఫానుకి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో రాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమేరకు ఇచ్చారు, కానీ అందరికీ అది అందలేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం కూడా రైతులకు అందలేదు. అందువల్ల ఆ తుఫాను నష్టపోయిన వారికి వాళ్ళకి ఇచ్చే అరకొర కూడా పూర్తిగా అందలేదు. ఆ లిస్టు ప్రకటించిన వారితో పాటు ఇంకెవరన్నా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాం.
అదేవిధంగా ఇవాళ పొన్నూరు మండలంలోనే వెంకటకృష్ణాపురం గ్రామంలో ఒక రైతు వరి విత్తనాలు తెలంగాణ తీసుకొస్తే ఇతను విత్తన వ్యాపారం చేస్తాడని చెప్పి అతను పట్టుకొని విజిలెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం, అది కాదని చెప్పి తేలిన తర్వాత మళ్ళీ అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి మేరకు మళ్ళీ విజిలెన్స్ వాళ్ళు వ్యవసాయ అధికారులు వెళ్ళి ఇది విత్తన వ్యాపారం అని చెప్పేసి బిల్లులు లేవని చెప్పేసి బోగస్ అని చెప్పి చెప్పడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడి హాస్పిటల్ పాలవుతుంది. ఇవాళ దేశంలో రాష్ట్రంలో 50-60% మంది లూజ్ విత్తనాలు రైతులు వాడతారు. ఇవాళ కార్పొరేట్ సంస్థల విత్తనాలు విపరీతంగా రేటు పెరిగిపోయింది. దాంతోపాటు విత్తనాలు ఏమన్నా నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే పరిస్థితులు ఇవాళ కార్పొరేట్ సంస్థలు లేవు. అందుకని నమ్మకంగా ఉన్న లూజ్ విత్తనాలను ఇవాళ 50-60% విత్తనాలు తీసుకొచ్చి వేసుకుంటారు. ఆ గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం వేసుకుంటారు. అది అందరూ తెలిసిన విషయం. కానీ అధికార పార్టీ వాళ్ళు కక్షపూర్వకంతో ఆ రైతుని ఆ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక రాజకీయ పార్టీగా చూడకూడదు. వ్యవసాయానికి సంబంధించి రైతు ఎవరైనా సమానంగా చూడాలి. కానీ ఇవాళ ఈ పార్టీ ఉందని చెప్పి ఆ రైతుని చెప్తే రేపు ఆ పార్టీ వస్తే ఈ రైతును ఇదే కక్ష జరిగింది. దీనివల్ల రైతుకి భవిష్యత్తులో విత్తనాలు అందే పరిస్థితి ఉండదు, వ్యవసాయం కూడా నష్టపడే పరిస్థితి వస్తుంది. అందువల్ల రైతుల్లో దయ ఉంచి రాజకీయంగా గొడవలు పెట్టద్దు. ఏదైతే ఆ రైతు వెంకటకృష్ణాపురం రైతు ఉన్నారో అతను 50 ఎకరాల కౌలు కూడా వెళ్తాడు. వాళ్ళ కుటుంబం మొత్తం మీద విత్తనాలు తెచ్చుకుంటారు. అందువల్ల ఇలాంటి విత్తనాలని పరిగణలో తీసుకొని అలాంటి రైతుల్ని శిక్ష చేయడం అలాంటిది కరెక్ట్ కాదని చెప్పి రైతు సంఘాలు మేము తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు నారాయణ స్కూల్స్ ఎస్వీఎన్ కాలనీ బ్రాంచ్ విద్యార్థులు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం గుజ్జనగుండ్ల సర్కిల్లో పర్యావరణ పరిరక్షణ ప్లకార్డులను ప్రదర్శిస్తూ విద్యార్థులు ప్రజలకి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ లవీనా మాట్లాడుతూ జూలై మాసంలో వన మహోత్సవ్ కార్యక్రమంతో పాటు తమ పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. వైస్ ప్రిన్సిపల్ రమా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాసా ఇన్ఛార్జ్ జోషి మాట్లాడుతూ అద్భుతమైన భూసారాన్ని నాశనం చేసుకుంటూ కళ్ల ముందు లేని ప్రపంచం గురించి కలలు కంటున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏవో పుష్పలత, అకాడమిక్ డీన్ దుర్గా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా విద్యా సంస్థలో భాగంగా ప్రతి నెల విద్యార్థులకి ఒక్కొక్క థీమ్ ఇచ్చి దాని గురించి అవగాహన కల్పించి దాన్ని ప్రజల్లోకి ఇంట్లో అందరికీ చెప్పే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాము. దానిలో భాగంగా జూలై నెల మేము వన మహోత్సవ్ అనే ప్రోగ్రాం మీద పిల్లలకి నర్చర్ ద నేచర్ అనే కాంటెస్ట్ ఇచ్చేసి వాళ్ళని సన్నద్ధుల్ని చేసి అది అందరికీ తెలియచెప్పాలని వాళ్ళు ర్యాలీగా తీసుకురావడం జరిగిందండి. దీనిలో భాగంగా మనం ఏం నష్టపోతున్నాము, చెట్లను పెంచితే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ర్యాలీలో భాగంగా పిల్లలందరూ కూడా స్లోగన్స్ చెప్తూ చెట్లు పంచుతూ వచ్చేసి ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పేసి ఈ రోజు ఇలా విచ్చేసామండి. దీనికి అందరూ సహకరించారు. ఈరోజు అందరికీ నేచర్ గురించి అవేర్నెస్ కల్పించడానికి అని చెప్పి మానవహారంలాగా ఇలా మార్చ్ చేసుకుంటూ వచ్చాము మా స్కూల్ నుంచి ఇంతవరకు. ఇది అందరికీ అవేర్నెస్ కలిగించడానికి ఒక ఉదాహరణగా, ఒక మచ్చుతున్నగా మేము ఇలా మా స్టూడెంట్స్ని తీసుకొని ఇలా రావటం జరిగిందండి. అందరూ ఇలానే నేచర్ని కాపాడుతూ సొసైటీని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఇంతటితో నా విన్నపాన్ని ముగిస్తున్నాను. మా పిల్లలు ఎస్ఎన్సి బ్రాంచ్ నుంచి ఈరోజు తరలి వచ్చి ఈ యొక్క నర్చర్ ది నేచర్ అనే ఒక ప్రోగ్రాం, అదొక ఎజెండాతో ఈరోజు వన మహోత్సవం, ఈ వన మహోత్సవం సందర్భంగా మేము స్కూల్ అందరం కూడా కూడుకొచ్చి ఈ జనాలకి ఈ యొక్క నేచర్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి కూడుకొని వచ్చాము. చాలామంది కూడా ఇదిగో ఈ యొక్క ఎర్త్ని, వండర్ఫుల్ ఎర్త్ని నాశనం చేసుకుంటూ ఎక్కడో లైఫ్ ఉంటుంది, ఎక్కడో మాస్ ఉంది, ఎక్కడో ఇంకో ప్లానెట్ ఉంది, ఎక్కడో మూన్ ఉందని లైఫ్ ఎత్తుకుంటున్నారు. కానీ ఇంత వండర్ఫుల్ ఎర్త్ అయినా ఈ ఎర్త్ను వదిలేసుకొని దీన్ని మనం డిస్ట్రాయ్ చేసుకుంటూ, దీన్ని డివాస్ట్ చేసుకుంటూ, డిఫారెస్టేషన్ చేసుకుంటూ ఎంతవరకు
జనాలందరికీ కూడా మీ అందరం కూడా మా స్కూల్ తరపున మా మేనేజ్మెంట్ తరపున చెప్తున్నాము, మన ఎత్తుని కాపాడుకుందాము. మనకి ఎత్తు ఇలాంటి బంగారమైన భూమి ఇంకెక్కడా దొరకదు. ఈ ఎత్తు మీద మనం ఒక్కొక్కరు కలిసి ఒక్కొక్క ట్రీని ప్లాంట్ చేసినా కానీ ఒక్క ట్రీ 8 మందికి ఆక్సిజన్ ఇస్తుందండి. ఖచ్చితంగా అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందురండి. ఇదిగోండి, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నాయి. ఇదిగో ఈ పిల్లలందరూ కలిసి కూడా సేవ్ ట్రీస్, సేవ్ ప్లాంట్స్ అండ్ సేవ్ యువర్ లైఫ్ అని చెప్తున్నారు. టు సేవ్ యువర్ లైఫ్, జస్ట్ ప్లాంట్ ఎ ట్రీ టుడే, జస్ట్ ఇనిషియేట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అవర్ ఎర్త్. గుంటూరు ఛానల్ ని పచ్చరు వరకు పొడిగిస్తామని చెప్పిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ మాటలను నిలబెట్టుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడారు. దీర్ఘకాలంగా ఉన్న ప్రజా సమస్యలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ వర్కర్ల సమస్యలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. పార్టీ నాయకులు యమని అప్పారావు, నళనీకల్, అజయ్ కుమార్, శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చింది, నిధులు కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కోరుతా ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఒక 7-8 సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనకి చంద్రబాబు నాయుడు గారు పెదనందిపాడు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ గుంటూరు ఛానల్కి సంబంధించి గుంటూరు ఛానల్ని పర్చూరు దాకా పొడిగిస్తే 50,000 ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందుద్ది. 2 లక్షల దానికి సుమారుగా 270 కోట్ల రూపాయలు కేటాయిస్తే 50,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు వస్తుంది. దానికి అనేక సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మేము దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి నిమ్మరసం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ దాని మీద ఇంతవరకు నిధులు కేటాయించలేదు. మేము కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ నల్లమడ వాగు ఉంది, 1000 ఎకరాలు, చెరలూరుపేట కాడి నుంచి 1000 ఎకరాల భూమి మన గుంటూరు జిల్లాలో సాగు అవుద్ది, గుంటూరు బాపట్ల జిల్లాలో. ఆ వాగుకి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. గండ్లు పట్టమే కాదు, అసలు మొత్తం పిచ్చి చెట్లతోటి, కంపతోటి మునిగిపోయింది. చిన్న వర్షం వచ్చినా కూడా ఆ నీళ్ళన్నీ పొంగి పొలాల మీద పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మేకలవాగు అని చెప్పేసి ఎడ్లపాడు నుంచి వస్తుంది. ఆ మేకలవాగు పరిధిలో కూడా 4-5 వేల ఎకరాలు భూమి నీళ్లు వచ్చి మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు, జిల్లాలో గుంటూరు ఛానల్లోనూ, కొండవీటి వాగులోనూ, అదేవిధంగా ఇతర కాలువల్లోనూ వీటన్నింటిలోనూ తూడికాడ పెరిగిపోయింది, గుర్రపు డెక్క పెరిగిపోయింది, చెట్లు మలిసిని. ఇంతవరకు వాటిని బాగు చేయలేదు. వర్షాలు పడతా ఉన్నాయి, వ్యవసాయ సీజన్ వచ్చింది కాబట్టి నిధులు కేటాయించి, నీటిపారుదల శాఖ వాళ్ళు నిధులు కేటాయించి వాటిని బాగు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి సమస్య ఉంది, పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్కి సంబంధించి దాదాపుగా 90% పూర్తయింది. దానికి 2 ప్రధానమైనటువంటి పెద్ద మోటార్లు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది. 4 మండలాల్లో 25,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దాన్ని ఒక పెద్ద సమస్య కాదు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు వెంటనే పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడున్నటువంటి లోకేష్ గారు కూడా మేము అధికారంలో రాగానే దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి 25,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ను కూడా డబ్బులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైన సమస్య జిల్లాలో ఉంది. జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి గుంటూరు జిల్లాలో 1,00,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు లేవు. గత 40-50 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకొని ఉన్నారు. అది ఒకటే కాదు, మంగళగిరి నియోజకవర్గంలోనే 22,000 కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేయించుకొని ఉన్నారు. కమ్యూనిస్టుల పోరాటంతో అది జరిగింది. లోకేష్ గారు తన పాదయాత్రలో కూడా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు తాడేపల్లిలో నేను అధికారంలోకి వస్తే అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తామని ఒక శిలాఫలకం కూడా వేశాడు.
వాటి మీద దృష్టి సారించాలని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నారు వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకు సంబంధించి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమైపోయింది. ఇప్పుడు వెంటనే బ్లీచింగ్ చల్లకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే దోమల ప్రబలి అంటువ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నీటిని క్లోరినేషన్ చేయాలి, బ్లీచింగ్ చల్లాలి, ప్రభుత్వ వైద్యశాలన్నింటిలోనూ మందులు తగిన విధంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.